మనోరమాలో అందరికీ వెల్కమ్. ఈరోజు నేను పల్లీ కారం పొడి చేసి చూపిస్తున్నాను. ఈ ఒక్క పొడి చేసి పెట్టుకుంటే చాలు. వేడి వేడి అన్నం, కిచిడి, పుల్గంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే టిఫిన్లో దోశ, ఇడ్లీ, ఉప్మా, చపాతీలోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది. అలాగే ఏదైనా వెజిటేబుల్స్ చేసినప్పుడు, వెజిటేబుల్స్ కర్రీ చేస్తున్నప్పుడు ఈ కర్రీలో ఈ పొడి వేసుకుంటే కూడా కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చేసే విధానం చూసేద్దాం రండి. నేను ఇక్కడ 1/2 kg పల్లీతో ఈ పొడి చేస్తున్నాను. స్టవ్ మీద పాన్ పెట్టుకొని పల్లీలు వేపుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మంచిగా చిట్పట్లాడేదాకా వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత తీసి 1/2 కప్పు నువ్వులు, 5-6 స్పూన్ల దాకా నువ్వులు ఉంటాయి. ఇవి చిట్పట్లాడేదాకా వేయించి తీసుకోవాలి. అలాగే 4 స్పూన్లు ధనియాలు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత 2 స్పూన్లు జీలకర్ర దీంట్లో వేసి 1 నిమిషం వేయించి 2 తీసి పక్కకు పెట్టుకోవాలి. 1/2 కొబ్బరి సన్నగా కట్ చేసిన ముక్కలు, అలాగే 2 ఇంచుల దాకా చింతపండు 1 నిమిషం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించి ఈ 2 వేయించి తీసుకోవాలి. అలాగే 1 గుప్పెడు ఒట్టి మిరపకాయలు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మంచిగా వేపుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత వాష్ చేసి ఫ్యాన్ కింద ఆరిబెట్టి పెట్టుకున్న 1 గుప్పెడు కరివేపాకు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని క్రిస్పీ అయ్యేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో ధనియాలు, అలాగే వేయించి పెట్టుకున్న నువ్వులు, కొబ్బరి వేసి గ్రైండ్ చేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. అలాగే మిరపకాయలు తొడిమెలు తీసి అంతా పొడి చిన్న మిక్సీ జార్లో పట్టదు కనుక పెద్ద జార్ తీసుకొని దాంట్లో పల్లీలు, అలాగే ఇప్పుడు చేసి పెట్టిన ధనియాల పొడి దీంట్లో వేసుకోవాలి. అలాగే ఒట్టి మిరపకాయలు, వేయించి పెట్టుకున్న మిరపకాయలు, అలాగే కరివేపాకు, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా గ్రైండ్ అయిన తర్వాత మంచిగా కలిపేసి దీంట్లో నేను ఫస్ట్ చింతపండు వేయడం మర్చిపోయినా కనుక ఇప్పుడు వేస్తున్నాను. ఫస్ట్ అయినా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. 1 స్పూన్ దాకా బెల్లం పొడి, అలాగే 1 గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్ళీ ఒకసారి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పల్లీ కారం పొడి రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా చేసి తిన్న తర్వాత కామెంట్ చేయండి. Please like and subscribe.